పెట్టకపోగా ఏం చేశాడు? పందులు పట్టు తిని బతుకురా బాబు అన్నాడు. జీతము లేదు, ఆకలి లేదు. పందులు ఎంత నీచమైనవి అనుకుంటాం మనం. ఈ లోకంలోనే వాటిని చాలా అసహ్యంగా చూస్తాం. ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి, ఒక ఉన్నతమైన ఇంట్లో ఉండి, ఒక ఉన్నతమైన మొత్తం అనుభవించేసేసి ఆ రాజరికాన్నే కానీ ఆ మంచి ఉన్నత స్థితిని అనుభవించి ఇంకో దగ్గరకు పోయి దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉన్న పరిస్థితిలో ఉండాలంటే మనం ఉండగలమా? ఉండలేము, ఖచ్చితంగా ఉండలేము. మనకి ఇక్కడ మంచి భోజనం దొరికినప్పుడు ఇంకో దగ్గర పోయినప్పుడు, సపోజ్ చదువుకున్న వాళ్ళే ఉన్నారు, 100 మంది విదేశాలకు పోతున్నారు, జాబ్ కోసమని పోతున్నారు, ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ మంచిగా ఉంటుంది, అమ్మ నాన్న దగ్గర మంచిగా ఉంటుంది. ఒక పూట లేకపోయినా కానీ అమ్మ నాన్న పస్తులు పడుకొనైనా సరే వద్దులే నాన్నని నీ పెడతారు. సేవకురాలు అంటారు పాప, నువ్వు తిన అయ్యా ఫస్ట్ నేను తినపోయానని చెప్పేసి పెట్టేసేస్తారు. ఇంత బాగున్నప్పుడు అక్కడ పోయినప్పుడు పరిస్థితులు వేరేలాగా ఉండిపోతాయి. అక్కడ అమ్మ ఉండదు, నాన్న ఉండడు, ఎవరో ఉండడు. మన పని మనమే చేసుకోవాలి, మన జాబ్ మనమే చేసుకోవాలి, మనమే వండుకోవాలి, మనమే తినాలి. అలాంటప్పుడు ఎంత బాధ అనిపించింది, ఎందుకు వచ్చాను అసలు అనిపించింది. ఇంత పరిస్థితికి నేను ఎందుకు వచ్చాను, ఇంటికి వెళ్ళాలి అనిపించింది. కానీ రాగలరా? రాలేదు. వచ్చే పరిస్థితులు ఉండవు. ఏదో ఒకటి ఎలాగోలా ఇక్కడే ఇబ్బంది పడిపోవాలి. ఇబ్బంది పడేనే ఎంతో కొంత సంపాదించుకొనే పోవాలి ఇక్కడ నుంచి. మళ్ళీ ఒకవేళ పోయానే అనుకో, చుట్టుపక్కల అందరూ అంటారు, మనకు లోకం అంటే బాగా ఇష్టం కదా, లోకం గురించి ఎక్కువ ఆలోచించుకుంటాం. చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు, పోయిండు వచ్చిండు అయిపోయిందిరా, విదేశాల్లో పోయిండంట, పాపం మా నాన్న లక్షలు పెట్టి పంపించేసిండు, అటు పోయిన తర్వాత ఇంటి నచ్చలేదంట వచ్చిండు. ఇలాంటి వాళ్ళు ఉండాలి తల్లిదండ్రులకి అని చుట్టుపక్కల వాళ్ళు అందరూ అంటారు. ఇదంతా ఆలోచించుకున్నప్పుడు అసలు రావద్దు, ఏ తిప్పలైనా అక్కడే పడాలి. తిన్నామా తినలేదా ఏమైంది అన్నది అనవసరం, ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుంటాడు. చిన్న కుమారుడు కూడా అలానే నిర్ణయించుకోండు. వాళ్ళ నాన్న దగ్గరకు రావడానికి మొహమాటం. వస్తే ఏమంటాడో, నీ ఆస్తి మొత్తం తీసుకొని పోయినావు కదరా, ఇంకా నా దగ్గర ఎక్కడుందని వచ్చావు అని అంటాడేమో. వెళ్ళొద్దు.